మిత్రమా, ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే నీకేమనిపిస్తుంది? అబ్బా! అప్పుడే తెల్లారిపోయిందా? ఇంకోసేపు పడుకుంటే బాగుండు. నా జీవితం ఎందుకిలా తగలబడింది? నాకెందుకు ఏదీ కలిసి రావడం లేదు? సక్సెస్ నాకెందుకంత దూరంగా ఉండిపోయింది? అని నీకు నువ్వే ప్రశ్నలు వేసుకుంటూ ఒక ఓడిపోయిన వాడిలా నీరసంగా రోజుని మొదలుపెడుతున్నావా? అయితే ఒక పచ్చి నిజం చెప్తాను విను. నీకు ఎలాంటి రోగమూ లేదు. నువ్వు ఎక్కడా ఇరుక్కుపోలేదు. నీకు టాలెంట్ లేక కాదు, చేతకాక అంతకంటే కాదు. నీకున్న ఒకే ఒక్క దరిద్రమైన సమస్య మార్నింగ్ డిసిప్లిన్, అంటే ఉదయం పూట ఉండాల్సిన క్రమశిక్షణ లేకపోవడమే. అవును, నీ భవిష్యత్తుని ప్రతిరోజూ ఉదయం నువ్వే నీ చేతులారా నాశనం చేసుకుంటున్నావు. ప్రతి ఉదయం నువ్వు నిద్రలేచినప్పుడు నీ ముందు రెండు దారులుంటాయి. ఒకటి నీ భవిష్యత్తును, నీ కుటుంబాన్ని రాజులా నిలబెట్టే దారి. రెండోది నిన్ను పాతాళంలోకి నెట్టి జీవితాంతం అప్పులపాలు చేసి అవమానాల పాలు చేసే దారి. బాధాకరమేంటంటే నువ్వు రోజూ రెండో దారినే ఎంచుకుంటున్నావు. నీ జీవితం మారాలంటే ముందు నీ ఉదయం మారాలి. నువ్వు నీ ఉదయాన్ని కంట్రోల్ చేస్తే నీ జీవితం దానంతట అదే నీ కంట్రోల్లోకి వస్తుంది. ప్రపంచాన్ని శాసించిన ప్రతి విజేత వెనుక ఉన్నది అదృష్టం కాదు, వాళ్ల మార్నింగ్ హ్యాబిట్స్ మాత్రమే. ఈరోజు నేను నీకు చెప్పబోయే ఆ 5 అలవాట్లు నీ జీవిత గమనాన్నే మార్చేస్తాయి, నీ తలరాతను తిరగరాస్తాయి. అందులో మొదటిది, ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రలేవడం. వేకప్ అట్ ద సేమ్ టైం. మిత్రమా, నువ్వు ఉదయం 4 గంటలకే లేవాల్సిన అవసరం లేదు. కాని ఏ సమయానికి లేచినా ప్రతిరోజూ ఖచ్చితంగా అదే సమయానికి లేవడం అలవాటు చేసుకో. ఇది కేవలం నిద్రలేవడం గురించి కాదు, ఇది నీ మైండ్ని నువ్వు కంట్రోల్ చేసే ఒక అద్భుతమైన మానసిక ప్రక్రియ. అలారం మోగినప్పుడు దాన్ని స్నూజ్ చేసి మళ్లీ దుప్పటి కప్పుకుని పడుకుంటున్నావు అంటే దానర్థమేంటో తెలుసా? ఆ రోజు మొదలవ్వకముందే నువ్వు నీ బద్ధకం చేతిలో ఓడిపోయినట్టు లెక్క. నీ సొంత శరీరం మీద, నీ సొంత మెదడు మీద నీకే కంట్రోల్ లేనప్పుడు ఇక ఈ ప్రపంచాన్ని నువ్వు ఎలా గెలుస్తావు? నువ్వు అలారంని ట్రైన్ చెయ్యొద్దు, నీ మెదడుని ట్రైన్ చెయ్యి. ఎప్పుడైతే నువ్వు అనుకున్న సమయానికి ఖచ్చితంగా ఒకే ఒక్క సెకండు కూడా లేట్ చేయకుండా నిద్రలేస్తావో ఆ రోజే నీ జీవితం నీ గుప్పెట్లోకి వస్తుంది. ఒక క్రమశిక్షణతో కూడిన ఉదయం కేవలం నీ రోజుని మాత్రమే కాదు, నీ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. ఇక రెండో అలవాటు, నిద్రలేచిన మొదటి గంట ఫోన్ ముట్టుకోకపోవడం. నో ఫోన్ ఫర్ ద ఫస్ట్ అవర్. ఈ ప్రపంచంలో 90% మంది యువత తమ జీవితాన్ని, తమ యవ్వనాన్ని నాశనం చేసుకుంటున్నది ఇక్కడే. కళ్ళు తెరవగానే పక్కనున్న ఫోన్ తీసుకుని వాట్సాప్ మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్ రీల్సు, పనికిరాని నోటిఫికేషన్లు, ఎవడో ఎక్కడో డాన్స్ వేస్తుంటే వాడిని చూస్తూ గంటలు గంటలు గడిపేస్తున్నారు. ఆ చిన్న స్క్రీన్ నీ ఫోకస్ని, నీ ఎనర్జీని ఒక జలగలాగా పీల్చేస్తోంది. నిద్రలేచిన మొదటి నిమిషాల్లోనే నీ మెదడుని ఆ సోషల్ మీడియా యాప్స్ హైజాక్ చేసేస్తున్నాయి. డోపమైన్ అనే కెమికల్కి నిన్ను బానిసను చేస్తున్నాయి. అందుకే నీకు రోజంతా ఏ పని చెయ్యబుద్ధి కాదు, చికాకుగా ఉంటుంది. ఎవరైనా ఏమైనా చెబితే కోపం వస్తుంది. రేపట్నుంచి నిద్రలేవగానే ఫోన్ పక్కన పడే, అసలా స్క్రీన్ వైపు చూడకు. ముందు నీ మంచం సర్దుకో. అది నువ్వు నీకిచ్చుకునే మొదటి విజయం. ఆ తరువాత ఒక గ్లాస్ నీళ్లు తాగు, బయటకు వెళ్లి స్వచ్ఛమైన గాలి పీల్చు, సూర్యరశ్మిని శరీరానికి తగలనివ్వు. ఎందుకంటే ఉదయం మొదటి గంటను గెలిచినవాడు ఆ రోజు మొత్తాన్ని గెలిచినట్టే. మూడో అలవాటు, శరీరాన్ని కదిలించడం. మూవ్ యోర్ బాడీ. రోజంతా ఒకే దగ్గర కూర్చుని ఫోన్ చూస్తూ బద్ధకంగా ఉంటూ నాకు ఎనర్జీ లేదు, నీరసంగా ఉంది అని ఏడిస్తే లాభం లేదు. కదలికలేని శరీరం చచ్చిన శవంతో సమానం. ఉదయం లేవగానే వ్యాయామం చేయాలి అంటే నువ్వు పెద్ద బాడీ బిల్డర్ అవ్వాల్సిన పనిలేదు. కనీసం ఒక 10 పుషప్స్ చెయ్యి, కొద్దిసేపు స్ట్రెచ్చింగ్ చెయ్యి, లేదా ఒక చిన్న వాకింగ్కి వెళ్ళు. నువ్వు నీ శరీరాన్ని కదిలించిన ఆ క్షణంలోనే నీ నరాల్లోకి ఆక్సిజన్ వెళుతుంది, ఎండార్ఫిన్లు రిలీజ్ అవుతాయి, నీలో తెలియని ఒక కరెంట్ పాస్ అవుతుంది. నీకు ఎనర్జీ కావాలా? అయితే కదులు. నీకు సక్సెస్ కావాలా? అయితే చెమట చిందించు. ఉదయం పూట వ్యాయామం అనేది ఫిట్నెస్ కోసం కాదు, అది నీ మెదడుని యాక్టివేట్ చేయడానికి. ప్రపంచంలో ఉన్న కోటీశ్వరులంతా ఉదయం లేవగానే ముందు వ్యాయామం చేసి తర్వాతే ఆలోచిస్తారు. నీ శరీరం నీ కంట్రోల్లో ఉంటేనే నీ మైండ్ నీ మాట వింటుంది, లేకపోతే అది బద్ధకానికి బానిసవుతుంది. నాలుగో అలవాటు, ఉదయం ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం. ఈట్ ప్రోటీన్ అట్ బ్రేక్ఫాస్ట్. చాలామంది ఉదయం పూట ఏది పడితే అది, షుగరున్నవి, జంక్ ఫుడ్ తినేస్తుంటారు. అలా తింటే ఉదయం 10 అయ్యేసరికి నీరసం వచ్చేస్తుంది, నిద్ర ముంచుకొస్తుంది. నీ శరీరం ఒక అద్భుతమైన యంత్రం,
దాన్ని ఒక చెత్తబుట్టలా మార్చకు. ఉదయం పూట గుడ్లు, మొలకలు లాంటి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకుంటే అది నీకు రోజంతా స్థిరమైన ఎనర్జీనిస్తుంది. నీ మైండ్ని షార్ప్గా ఉంచుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. నువ్వు తినే తిండే నీ ఆలోచనలను నిర్ణయిస్తుంది. నువ్వు ఒక పనికిమాలినవాడిలా తింటే నీ జీవితం కూడా అలాగే పనికిమాలినదిగా తయారవుతుంది. ఇక 5వ మరియు అత్యంత ముఖ్యమైన అలవాటు అతి కష్టమైన పనిని ముందే చేయడం. డూ ద హార్డెస్ట్ టాస్క్ ఫస్ట్. చాలామంది ఉదయం లేవగానే ఈజీగా ఉండే పనులు, ఈమెయిల్స్ చెక్ చేయడం, మెసేజ్లకు రిప్లై ఇవ్వడం లాంటివి చేస్తూ నేను చాలా బిజీ, నేను చాలా ప్రొడక్టివ్ అని తమని తాము మోసం చేసుకుంటారు. వాళ్ళు కష్టమైన పనిని తప్పించుకోవడానికి ఈ చిల్లర పనులు చేస్తుంటారు. కానీ అసలు నిజమేంటో తెలుసా? ఉదయం పూట నీ విల్ పవర్ 100% ఛార్జింగ్ ఫుల్లుగా ఉన్న బ్యాటరీ లాంటిది. నువ్వు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం ఆ బ్యాటరీని డౌన్ చేస్తూ ఉంటుంది. అందుకే రోజులో నువ్వు ఏ పని చేయడానికైతే బాగా భయపడుతున్నావో, ఏ పనైతే నీ జీవితాన్ని మారుస్తుందో, ఏ పని కష్టమో ఆ కష్టమైన పనిని, ఆ భయంకరమైన పనిని ఉదయం పూట అందరికంటే ముందే కంప్లీట్ చెయ్యి. నీ మెదడు సాకులు వెతకకముందే ఆ పనిని పూర్తి చెయ్యి. దాన్ని ఈట్ ద ఫ్రాగ్ అంటారు. ఆ తర్వాత నీ రోజంతా ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత కాన్ఫిడెంట్గా ఉంటుందో నీకే తెలుస్తుంది. మిత్రమా, చరిత్ర సృష్టించిన ఏ మహానుభావుడూ ఒక్కరోజులో పుట్టలేదు. లెజెండ్స్ ఎవరూ గాల్లోంచి ఊడిపడరు. ఇదొక సిస్టమ్. రోజుకో ఇటుక పేర్చుకుంటూ పోతేనే ఒక గొప్ప సామ్రాజ్యం నిలబడుతుంది. నీకిప్పుడు కావాల్సింది యూట్యూబ్లో మోటివేషన్ వీడియోలు చూడ్డం కాదు. నీకు కావాల్సింది రిపిటిషన్, అంటే ఒకే పనిని విసుగు లేకుండా పదే పదే చేయడం. ఈ 5 అలవాట్లను ప్రతిరోజూ ప్రాక్టీస్ చెయ్యి. నీ మొదటి గంటను ఒక సైనికుడిలా కాపాడుకో. ఎవరూ చూడనప్పుడు, అందరూ నిద్రపోతున్నప్పుడు, చీకట్లో నువ్వు చిందించే ప్రతి చుక్క చెమటే రేపు వెలుగులో నీకు సక్సెస్ అనే కిరీటాన్ని పెడుతుంది. ఈ రోజు నువ్వు తీసుకునే నిర్ణయం నీ భవిష్యత్తును మారుస్తుంది. ఈ 5 అలవాట్లు నీ నరనరాల్లో జీర్ణించుకో. నీ ఉదయాన్ని నువ్వు జయించు. ఈ ప్రపంచం మొత్తం వచ్చి నీ పాదాల దగ్గర పడుతుంది. జీవితమనేది ఒక్కసారే వస్తుంది. దాన్ని బద్ధకంతో చంపేయకు. గెలిచేదాకా పోరాడు. లే, కదులు. విజయం కోసం అడుగు ముందుకు వేయి. మనం మళ్ళీ కలుద్దాం. అప్పుడు నువ్వు నాకు సరికొత్తగా కనిపించాలి మిత్రమా. జై హింద్.